చూడండి ఫ్రెండ్స్, పళ్ళు ఎలా రాలిపోయి ఉన్నాయో. గుత్తు గుత్తులు ఉన్నాయి కదా పిక్కలు. ఇవి మనకి పచ్చి పిక్కలు కోసుకొని దీని పప్పు, చికెన్లోని ఎగ్ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. జీడిపప్పు అదే పచ్చి జీడిపప్పు పలుకులే పలుకు కూరలో మరి మటన్ కర్రీ వేసుకుంటే భలే ఉంటుంది. ఇలా తీయాలి కదా పెద్దగా. ఇలా తీసుకొని జాగ్రత్తగా గ్లౌజ్ ఉంటే గ్లౌజులు వేసుకోండి, లేకుంటే ఈ చీడి ఉంది కదా, ఈ చీడి అది అది అంటుకుపోయి నల్లగా అయిపోతాను. దీని మీద ఒక పొర ఉంటుంది, ఈ పొర ఇలా తీసుకోవాలన్నమాట. తీసుకున్నారు కదా, ఇది మన కూర ఇలా అన్నీ చేయాలి, అన్నీ చేసుకోవాలి.